అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. A to Z విజయసాయి రెడ్డి కబ్జాలు కూల్చివేత, దీనిపై ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ని అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం మా సూర్య, మన వీక్షకులకు కూడా నమస్కారం. విజయసాయి రెడ్డి ఏకంగా భీమ్లీ బీచ్నే కబ్జా చేసేసి తన కూతురి పేరున భీమ్లీ బీచ్కి అడ్డంగా ఒక పెద్ద గోడనే నిర్మించేశారు. ఆల్రెడీ అధికారులు ఆ గోడని కూల్చివేస్తారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అసలు ఇది చాలా దారుణమైన విషయం అమ్మా. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నంలోను, ఉత్తరాంధ్రలో, మరీ విశాఖపట్నానికి పరిసర ప్రాంతాల్లోనూ కొన్ని వందల ఎకరాలు కబ్జా చేశాడనేది చాలా ఆరోపణలు వచ్చినాయి. చాలా పోలీస్ కేసులు రాక వెళ్ళి, ముఖ్యంగా జనసేనకి సంబంధించిన కార్పొరేటరు ఆయన మూర్తి యాదవ్ కూడా దాని మీద చాలా ఆందోళనలు చేశాడు, ఆరోపణలు చేశాడు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేశాడు. అలాంటిది ఇవాళ విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు నేహారెడ్డి, విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమించినటువంటి ఒక భూమి భీమిలి బీచ్కి ఆనుకుని అలలొచ్చి ఈ గోడకి తాకుతున్నాయి. గోడలు కూడా గ్రనైట్ రాళ్లతో కట్టలేదు, కాంక్రీట్తో. అంటే చాలా డీప్గా, అంటే రేపు సముద్రపు అలలు ఎంత పెద్దగా వచ్చినా, ఆటుపోట్లు వచ్చి కుట్టినా కూడా గోడ ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండేలాగా అక్కడి నుంచి ఒక పెద్ద భూభాగాన్ని ఆక్రమించారు. అందులో ఒక 5 స్టార్ హోటల్ కట్టాలనేది వాళ్ళ ప్లాన్. ఒక పెద్ద రీటైన్, అంటే ఒక స్ట్రాంగ్ కాంక్రీట్ వాల్ నిర్మించారు. అంటే ఎన్ని ఎకరాలు ఆక్రమించారో కూడా మనం ఊహించలేము. ఇవాళ దాని మీదకి ఇవాళ పొద్దున్నే వైజాగ్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పొక్కలైన్లు, జేసీబీలు తీసుకెళ్ళి దాన్ని కూలగొట్టారు. ఇది ఆయన ఆక్రమించిన అనేక భూ ఆక్రమణలో ఒకటి. ఇది ఒక్కటే జరగల. అందులో మనం గతంలో చూసాం, దేవాదాయ శాఖకు సంబంధించిన శాంతి అనే ఒక అమ్మాయిని, ఆమెని భయంతోనో భక్తితోనో ఇంకొక రకంగానో లొంగ తీసుకుని దేవాదాయ శాఖకు సంబంధించిన భూములను కూడా వీళ్ళు ఆమె ద్వారా వివరాలు సేకరించి వాటిని కూడా కబ్జా చేశారనేది ఆమె చెబుతుంది. నేను విజయసాయి రెడ్డి గారికి ప్రేమ సమాజ్ అనే ఒక సంస్థకి చెందిన భూముల్ని ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయడంలో సహకరించాను దేవాదాయ శాఖ తరపునని. ఆ రకంగా ఎన్ని శాఖలకు సంబంధించిన భూముల్ని వీళ్ళు కబ్జా చేశారో, ఇందులో ఒక ప్రభుత్వ ప్లేడర్ సహాయం కూడా వాళ్ళు తీసుకున్నారు. అంటే ఒక టెక్నికల్గా, లీగల్గా ఆక్యుపై చేసిన భూముల్ని ఎలా వాటిని రెగ్యులరైజ్ చేసుకోవాలి, వేటిని ఆక్రమిస్తే మనకి ఏ విధంగా మనం ఎలా ముందుకు వెళ్ళాలనేది ఆయన దగ్గర సలహా సంప్రదింపులు తీసుకుంటూ సాగించిన ఈ 5 సంవత్సరాల భూ కబ్జాలని మొట్టమొదటిసారిగా ఇవాళ గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ముందు బయట పగలగొట్టారు. ఇది ప్రారంభం మాత్రమే. ఇలాంటి అనేక భూ కుంభకోణాలు మళ్ళీ ప్రజల ముందుకు వస్తాయి. చాలా పెద్ద పెద్ద చంక్స్, కొన్ని ప్రైవేటు భూములు కూడా వీళ్ళు కబ్జా చేశారు, ప్రైవేట్ వ్యక్తులను బెదిరించారు. కొంతమంది ఎన్ఆర్ఐలు ఇక్కడ లేనిది ఆసరాగా తీసుకుని లేకపోతే వాళ్ళకి సంబంధించిన వృద్ధులైనటువంటి వ్యక్తులకు చెందిన భూముల్ని దౌర్జన్యంగా, అలాగే కొంతమంది స్వామీజీలు, అంటే ముసలాళ్ళు వృద్ధాశ్రమం నడుపుతుంటేనో లేకపోతే ఒక ఆధ్యాత్మిక కేంద్రాలు నడుపుతుంటేనో వాటిని కూడా కబ్జా చేసిన సంఘటనలు ఇంతకుముందు ప్రభుత్వ దృష్టికి వచ్చినాయి. కాకపోతే పోలీస్ కేసులు ఆ రోజున కట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇవాళ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఈయనతో పాటు ఈయనకి సంబంధించిన ఇవాళ వాళ్ళ అమ్మాయి నేహారెడ్డి కాదు, వీళ్ళ అనుచరులు కూడా కొంతమంది భూ కబ్జాలు చేశారనేది ఉన్నాయి. వైజాగ్లో చాలా కేసెస్ ఉన్నాయి. వైజాగ్ని కొన్నాళ్ళు విజయసాయి రెడ్డి, మరి కొన్నాళ్ళు వైవి సుబ్బారెడ్డి పరిపాలిస్తూ సూచిస్తూ ఎన్నో కబ్జాలు చేశారు. ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారంటారు? ఇవాళ మొదలైంది కదమ్మా ఇది. ఇప్పుడు చర్యలు తీసుకోవడానికి ఇవాళ వాళ్ళు ఏ కోర్టుకు కూడా వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి కూడా, అంటే అలలు కూడా తగిలేటంత స్థాయికి వెళ్ళి వాళ్ళు కబ్జా చేశారంటే, ఇవాళ నిన్న చూసాం ఇక్కడ యంగ్ కన్వెన్షన్ కూల్చేశారు. ఒక చెరువులోకి వెళ్ళి ఆక్రమించి కడితే, అసలు సముద్రంలోకి వెళ్ళి కట్టడం అంటే సముద్రానికి ఎంత దూరంలో కట్టడాలు ప్రైవేట్ ఉండకూడదు కదా. అక్కడ ప్రైవేట్ భూములు ఎలా ఉంటాయి? వీళ్ళు ఎంత అధికారంలో ఉంటే కూడా కబ్జా చేయడానికి కూడా ఒక అర్థం ఉండాలి. ఒక పక్కన పర్యావరణంకి దెబ్బతీస్తుంది దాని ప్రజావేదిక కూల్చిన జగన్మోహన్ రెడ్డి గారికి సహోద్యోగి ఎవరు, విజయసాయి రెడ్డి గారు. ఆయనతో పాటు కనీసం 30 కేసుల్లో అక్యూజ్డ్ నెంబర్
రెండుగా ఉన్నాడు. ఒకటిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, తర్వాత పార్టీలో కూడా 2వ నెంబర్లో ఉన్నాడు ఈయన, 2వ స్థానంలో. అలాంటి వ్యక్తి పర్యావరణానికి అంటే బీచ్ అంటే భీమిలి బీచ్ ఉత్తరాంధ్రలో పర్యావరణం కాపాడాల్సిన అవసరం లేదా? సముద్రంలో లాగా వెళ్ళి వీళ్ళే భూ కబ్జాలు చేసి 5 స్టార్ హోటల్స్ అన్నీ కట్టుకుంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఏం తిని బతకాలి? అక్కడ అసలు అదే బ్యాక్వర్డ్ ఏరియా. అట్లాంటి సాట్లు కూడా వీళ్ళు ఇలాంటి భూ కబ్జాలు చేసి పర్యావరణాన్ని దెబ్బతీసి వాళ్ళ ప్రైవేట్ ఆస్తుల్ని, అంతెందుకు ధర్మాన ప్రసాదరావు గారు చాలా సీనియర్ మంత్రి, ఆయన కూడా చెప్పాడు కడప జిల్లా నుంచి వచ్చిన భూ కబ్జాదారులు శ్రీకాకుళం జిల్లాలో కూడా భూ కబ్జాలు చేశారు, నాకు సంబంధించిన భూ కబ్జా కూడా చేస్తే నేను వాళ్ళని తన్ని పంపించానని కూడా చెప్పాడు. ఎవరు? సుబ్బారెడ్డి అనే వ్యక్తిని. ఆయన వైవి సుబ్బారెడ్డి మరి ఇంకో సుబ్బారెడ్డి మనకు తెలియదు. అండ్ అలాగే కూతురు పేరుతో అండ్ అలాగే అల్లుడు పేరుతో నిక్కర్ మాఫియా నడిపించిన విజయసాయిరెడ్డి ఈ మధ్య కాలంలో ఒక మహిళతో సంబంధం ఉన్నట్లు కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు అసలు? అంటే ఇది ఆల్రెడీ కోర్టులో ఉందమ్మా. ఇప్పుడు అది దానికి సంబంధించి DNA టెస్టులు కూడా అమ్మాయి భర్త అడిగితే ఈయన ఇవ్వలేదు. ఇప్పటికీ అది దాని మీద ఆయన ఏం మాట్లాడలేదు. రాజ్యసభలో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించినప్పటికీ తనకి సంబంధించిన అంశాన్ని మాత్రం ఆయన ఛాలెంజ్ చేయటం కానీ ఏం జరగలేదు. అది కోర్టులో ఉంది కాబట్టి తేలుతుంది. వాళ్ళ కాకపోతే రేపైనా దానికి సంబంధించి గౌరవ కోర్టులు ఒక వివాదం వచ్చింది కాబట్టి ఆ వివాదంలో ఈయన పేరు కూడా వినపడింది కాబట్టి వాళ్ళకుండా పరిధిలో ఈయన్ని మరి DNA టెస్టులకు పంపిస్తారా పంపించలేరా, చట్టం చెయ్యి ఎంత పొడుగుందనేది మనం చెప్పలేము. ఖచ్చితంగా అవి కాకపోయినా భూ కబ్జాలకు సంబంధించిన ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఆర్థిక నేరాలు కానీ ఏది ఆగదు. ఇప్పుడు మొదలుపెట్టారు, ఒకటే వాళ్ళు మొదలైంది కదా, 1 by 1 అన్నీ బయటకు వస్తాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా సుగుణ. మన వీక్షకులకు కూడా నమస్కారం.